హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరులోని రాజరాజేశ్వరి టెంపుల్ అండ్ అక్కడే దగ్గరలో ఉన్న షణ్ముఖ స్వామి టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి మెట్రోలో వెళ్ళాము రాజరాజేశ్వరి నగర్కి. మెట్రో కాయిన్స్ తీసుకున్నాము. చాలా రోజుల తర్వాత మెట్రోలో ప్రయాణం చేస్తున్నాము. వెదర్ అయితే చాలా బాగుండింది ఆ రోజు. సో మేమైతే రాజరాజేశ్వరి నగర్ రీచ్ అయిపోయాము. ఇదేనండి టెంపుల్. రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది. మార్నింగ్ 6 to 12:30 పిఎంకి, ఈవినింగ్ 4 to 8:30 పిఎం వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. టెంపుల్లోకి అయితే వీడియో నాట్ అలౌడ్ అండి. సో బయట అయితే చాలా బాగుంది. పెద్ద చెట్లు, వేప చెట్టు, జమ్మి చెట్టు, రావి చెట్టు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చాలా చల్లగా ఉండింది ఈ చెట్ల కింద అయితే. చాలా పెద్ద టెంపుల్ అండి. లోపల చాలా పెద్దగా ఉంటుంది ఆవరణ అయితే. అమ్మవారు కూడా చాలా బాగుంటుంది. లోపలికైతే ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలన్నమాట. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్ అండి. గోపురాలకేమో పెయింటింగ్ వేస్తున్నట్టుంది. సో మా దర్శనం అయితే అయిపోయింది. అక్కడే ప్రసాదం కొనుక్కున్నాము. పులిహోర అయితే 30, లడ్డు అయితే 20 రూపీస్. ప్రసాదం ఒకటే కొనుక్కొని తినేసి కొద్దిసేపు టెంపుల్లో అలా కూర్చొని చుట్టూ చూసుకుంటూ కూర్చున్నాం. చాలా చల్లగా బాగుండింది వెదర్ ఆ రోజు. అక్కడ కనిపిస్తున్నది ప్రసాదం కౌంటర్ అండి. తర్వాత ఈ టెంపుల్ నుంచి శృంగగిరి షణ్ముఖ స్వామి టెంపుల్ వెళ్ళాము ఆటోలో. ఆటో అయితే 70 రూపీస్ బుక్ చేసుకున్నాం అన్నమాట. చాలా బాగుండింది టెంపుల్ కూడా. ఇక్కడ వెళ్ళే దారిలో నిమిషాంబ టెంపుల్ ఉండింది. నిమిషాంబ అమ్మవారి టెంపుల్. మేమైతే దిగలేదు, ఎందుకంటే డైరెక్ట్ ఆటో తీసుకున్నాం కాబట్టి. ఏరియా అయితే చాలా బాగుండిందండి. చుట్టుపక్కల చెట్లు, రాజరాజేశ్వరి నగర్. ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి టెంపుల్. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 to 12:30, ఈవినింగ్ అయితే 4 to 9 o'clock. ఇక్కడ ఫస్ట్ అయితే పంచముఖ గణపతి ఉంటారండి. సో ఆయన దర్శనం అయిపోయిన తర్వాత ఈ గోపురంలో, తర్వాత ఇక్కడైతే సైడ్కి అరుణాచలేశ్వరుడి లింగం ఉంది. లోపలైతే హోమాలు జరుగుతున్నాయి. అమ్మవారి విగ్రహం కూడా ఉంది లోపల. మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇదంతా పుట్ట ఆకారంలో ఉంది. బాగుంది. ఇక్కడ సైడ్కి చల్లగా ఉంది లోపలైతే. తర్వాత ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడైతే త్రిశూలం ఉందన్నమాట, పెద్ద త్రిశూలము. చూడండి నా వెనక సైడ్ అరుణాచలేశ్వరుడు ఉన్నారని చెప్పాను కదా, అది అన్నమాట. తర్వాత అయితే ఇదిగోండి డమరుకము, త్రిశూలము, సర్పము. తర్వాత ఇక్కడ నుంచి పైకి కనిపిస్తున్నారు కదా, అక్కడ షణ్ముఖ స్వామి ఉంటారనమాట. లోపల 6 తలలు ఇలా ఉంటాయి రౌండ్గా. పైన చూడండి ఎంత బాగుందో. ఇలా స్టెప్స్ అన్నీ ఉన్నాయి. మరి ఎక్కువేం లేదు, తీరిగ్గా ఎక్కచ్చు, నో ప్రాబ్లం. చాలా అంటే చాలా బాగుంది ఈ ఏరియాలో ఈ టెంపుల్ అయితే. ఎవరైనా తెలియని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత పచ్చగా ఉందో చుట్టుపక్కల.
స్వామి దర్శనము, హారతి అంతా అయిన తర్వాత ప్రసాదం పంచారు. వేడివేడిగా పొంగలి. ప్రసాదం అయితే చాలా బాగుండింది. కొద్దిసేపు మేము అలా కూర్చొని చుట్టుపక్కల అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి చల్ల గాలికి చెట్లు ఎలా ఊగుతూ ఉన్నాయో. సో మహామంగళారతి 12:30కి అయిపోయింది. 12:30కి టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి ఇంకా మేమైతే దర్శనం అంతా చేసుకొని కిందికి వచ్చేసాము. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. తర్వాత దగ్గరలో ఉన్న గోపాలన్ మాల్కి వెళ్ళామన్నమాట. ఇవన్నీ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉందండి గోపాలన్ మాల్ అయితే. మాల్ లోపలికి వెళ్ళేసి కొద్దిగా షాపింగ్ ఉంటే అలా చేసుకుంటూ తిరిగాము. తర్వాత ఇంకా మెట్రో స్టేషన్కి వచ్చేసాము ఇంటికి వెళ్ళడానికి. మా ఇంటికి దగ్గరలో అయితే సాయిబాబా హాస్పిటల్ ఉందండి. మెట్రో నుంచి ఇలా పెద్దగా కనపడింది. చాలా బాగా అనిపించింది ఇదైతే. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.